మహిళల డ్రెస్సింగ్ కాంట్రవర్సీ అంటే తెలుగు ప్రేక్షకులకు శివాజీ వర్సెస్ అన్సూర్య ఎపిసోడ్ గుర్తుకు వస్తుంది. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహిళల వస్త్రదానంపై శివాజీ చేసిన వ్యాఖ్యలపై మహిళా లోకం బగ్గుమన్నది. అన్సూర్య స్పందనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని శివాజీ చేసిన కామెంట్స్ చర్చకు దారితీసింది. ఇప్పుడు ఆ వివాదాన్ని ప్రేక్షకులు అందరూ దాదాపుగా మర్చిపోయారని చెప్పాలి. అయితే అన్సూర్య మాత్రం బాగా గుర్తు పెట్టుకున్నారా? ప్రెసెంట్ ఆవిడ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే శివాజీ ప్రభావం ఉందా అంటే అవునని అనుకోవాలేమో. జూన్ నుండి ఇప్పటి వరకు అన్సూర్య ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు చూసారా? మాక్సిమం చీరల్లో ఉంటాయి. మాక్సిమం కాదు, ఆల్మోస్ట్ అన్ని సారీ ఫోటోలే. గత నెలన్నర కాలంలో షాప్ షోరూమ్ ఓపెనింగ్స్ కు అన్సూర్య వెళ్లారు. ప్రతి ఫంక్షన్ కు చీర కట్టుకుని వెళ్లారు. హీరోయిన్ లేదా నటిమణులు ఎవరైనా సరే షాప్ షోరూమ్ ఓపెనింగ్స్ వంటి వాటికి వెళ్ళినప్పుడు చీరలు కట్టుకోవడం సహజం. ఇన్స్టాగ్రామ్ కు వచ్చేసరికి మోడర్న్ డ్రెస్లు రెగ్యులర్ గా తాము ధరించే డ్రెస్సుల్లో ఫోటోలు షేర్ చేస్తారు. పుట్టినరోజు సందర్భంగా వెకేషన్ కి వెళ్ళినప్పుడు బిగినీ ఫోటోలు షేర్ చేయడం మినహా ఆ తర్వాత నుండి మోడర్న్ ఫోటోలు షేర్ చేయలేదు అన్సూర్య. అన్సూర్య డ్రెస్సింగ్ స్టైల్లో మార్పు వెనుక శివాజీ ఎఫెక్ట్ ఉందా అని కొందరు ఆఫ్ ది రికార్డ్ కామెంట్స్ చేస్తున్నారు. పబ్లిక్ ఈవెంట్స్ కు పద్ధతిగా రావడం వెనుక ఆయన కామెంట్స్ పనిచేసిందనే ఇంకొంతమంది అభిప్రాయం. వాస్తవానికి అన్సూర్య కానీ శివాజీ కానీ ఆ వివాదాన్ని మర్చిపోయారు. నిజం చెప్పాలంటే డ్రెస్సింగ్ అనేది ఆ తర్వాత ఎప్పుడూ వివాదం కాలేదు. సోషల్ మీడియాలో కొంతమంది పని కట్టుకుని హీరోయిన్లు నటిమణులు విమర్శలు చేస్తున్నారు. అటువంటి ఆకతాయిల ప్రవర్తనలో మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. నటిగా కొత్త సినిమాలపై అన్సూర్య దృష్టి పెట్టారు. శివాజీ కూడా కొత్త సినిమాల పనుల్లో పడ్డారు. అఖిల్ అక్కినేని లెనిన్లో ఆయన విలన్ రోల్ చేశారు. ఆ సినిమా జూలై 10న థియేటర్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అందులో తన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.